తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సురేఖ వాణి కూతురు అంటే గుర్తు పట్టనోళ్లే ఉండరు. సుప్రీత గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటోతో వైరల్ అవుతూనే ఉంటుంది సుప్రీత. అలానే ఒక అబ్బాయితో అడ్డంగా దొరికిపోయిందంటూ, అలాగే ఒక అబ్బాయి ఫొటోస్ తో దొరికిపోయింది. కానీ కింద క్యాప్షన్ చూసినాక చాలా మందికి క్లారిటీ వచ్చేసిందట. ఆ క్యాప్షన్ ఏంటి, ఇతకి దొరికిపోయినటువంటి అబ్బాయి ఎవరు, అసలు ఆ ఫొటోస్ ఏంటి, అసలు తనలో ఉన్నటువంటి అంటే ఈ ఫొటోస్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి తీరేంటి, ఇదన్నీ కూడా ఒక క్లారిటీ తీసేసుకుందాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది. అది కూడా ప్రసన్న అనేటువంటి ఒక అబ్బాయి, సుప్రీత బెస్ట్ ఫ్రెండ్. ఎస్, మీరు వింటుంది నిజమే. ఈజ్ సుప్రీత బెస్ట్ ఫ్రెండ్. మీరు ఇక్కడ చూడొచ్చు ఫొటోస్, ఇవేవి బాగా వైరల్ అవుతున్నటువంటి ఫొటోస్ చూసారు కదా. షీఈస్ కిస్సింగ్ హిమ్. అదెవరిని? ప్రసన్న. ఎందుకు? సో చాలా మంది కూడా మన జీవితంలో కంటే పక్కనోడి జీవితంలో ఏమవుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. ఇందులో ఇప్పుడు సుప్రీత చాలా షోస్ లో చేస్తూ ఉంది. ఈ షోస్ లో భాగంగా చాలా మంది తనని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దెన్ తన ఫొటోస్ ఎక్కడైనా కనిపించాయంటే మాత్రం ఖచ్చితంగా సురేఖ వాణి కూతురు కాబట్టి దాన్ని వైరల్ చేయకుండా మానరు. అందులో భాగంగా ఈ రోజు మొన్న వచ్చినటువంటి ఫొటోస్, తన బర్త్డే రోజు తన బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ చేసినటువంటి ఫొటోస్ చూసి అందరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది. ఏంది, సుప్రీత ఈయన ప్రేమించిందా ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఏముంది? గతంలో కూడా ఒకసారి వీళ్ళ ఫొటోస్ పెట్టినప్పుడు అందరు మాట్లాడుకున్నారు, కానీ అధికారికంగా ఎలాంటి క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేదు. సో కమింగ్ టు ఇప్పుడు మనము వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్న తర్వాత అటు అబ్బాయి ఉంటారు, అమ్మాయి ఉంటారు, ఏజ్ లో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళైనా సరే ఏజ్ తో సంబంధం లేనిదే ఫ్రెండ్షిప్ కదా. ఈవెన్ జెండర్ తో సంబంధం లేనిది కూడా ఫ్రెండ్షిపే కదా. సో ఫ్రెండ్షిప్ కి మనం ఈ పర్సన్ తోనే చెయ్యాలి అని మాత్రం ఎక్కడ కూడా ఏ రాజ్యాంగంలో కూడా రాసి లేదు. ఒక ఫ్రెండ్ నే మనము చూస్ చేసుకోగలమంట, అమ్మ నాన్న చూస్ చేసుకోలేము, ఫ్రెండ్ ని చూస్ చేసుకోగలమట. అలాంటి ఫ్రెండ్షిప్పే వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంది. దీన్ని ఇప్పుడు అందరూ ఎలా ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అనే విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దెన్ సుప్రియ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఎక్కడ చూసినా ఆమెని వైరల్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టుంది అనేసి తన అభిప్రాయం బేసికలీ. సో ఇప్పుడు ఆ క్యాప్షన్ లో ఏం రాసింది అనేది చూద్దాం. హౌ నార్మల్ పీపుల్ అండర్స్టాండ్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ ఏ స్ట్రైట్ గర్ల్ అండ్ ఏ గే బాయ్. మీరు వింటుంది నిజమే. ఆ అబ్బాయి ఎవరో కాదు, తనొక గే, తనే ఒప్పుకున్నాడు. సో మా ఫ్రెండ్షిప్ ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది నాకు తెలియదు, కానీ మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అయితే ఇది. తనొక స్ట్రైట్ గర్ల్, నేను ఒక గే బాయ్. బహుశా తన ఫ్రెండ్ మీద వాళ్ళిద్దరి మధ్య తప్పుడు ఇంటెన్షన్ ఉంది కాబట్టి తనేంటి అని బయట ఎప్పుడూ చెప్పుకోలేదు. తన ఒక గే అని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. కానీ తన ఫ్రెండ్ కోసం, తనతో పాటు వస్తున్నటువంటి ఫొటోస్ కోసం అందరూ నెగిటివిటీగా మాట్లాడుతూ ఉంటే తను ఓపెన్ అప్ అయిపోయాడు, నేను ఒక గే, ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు నా ఫ్రెండ్ గురించి అనే విధంగానే సూటిగా ముక్కుసూటిగా చెప్పినట్టు అనిపించింది నాకు ఇవన్నీ కూడా. వి గో టు టెంపుల్స్ టుగెదర్, వి గో టు బార్స్, get drunk together, travel holidays, who always protect you and cook delicious food always. First consider with you, first international trip with you and what not, list goes on. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ తనతోనేనంట, మంచి డెలిషియస్ కుక్ చేసి పంపిస్తుందంట. సో ఎవరు ఏమనుకున్నా సరే మా ఫ్రెండ్షిప్ అయితే ఇది. అంటే ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలి అని అంటే బహుశా ఇది ఒకటి చాలనుకుంటా. ఈజ్ క్లారిటీ, తన ఫ్రెండ్ గురించి చాలా క్లారిటీ ఇచ్చేశాడు, నేను ఒక గేని. సో డెఫినెట్ గా నా ఫ్రెండ్ని నన్ను తప్పుగా అనుకునే మీ అందరికీ కూడా సో ఇదొక క్లారిఫికేషన్ అంటూ కూడా తనకంటూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చేశాడు.
సో నాకైతే ఫ్రెండ్షిప్ గురించి చాలా మంచిగా అనిపించింది. దాని వాళ్ళ మదర్ గురించి చూసుకుంటే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. దాని కూతురుగా తన మీద కూడా అది వస్తుంది. కానీ ఎక్కడ కూడా ఏ నెగిటివిటీ లేనటువంటి అమ్మాయిగా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఫొటోస్ ఏ వచ్చినా సరే అది నెగిటివిటీగా చేసే వాళ్ళకి నెగిటివ్ గానే కనిపిస్తుంది అనేది తన ఫ్రెండ్ తీరు. అండ్ ఇక్కడ చూసుగా విష్ యూ ఓన్లీ ఫర్ గుడ్ హెల్త్. సో August 8th కి యాక్చువల్ గా 1 week బ్యాక్ తన బర్త్డే. మెంటల్ హెల్త్ స్టే ఆల్వేస్ హ్యాపీ అండ్ healthy was always and did not let your charm go away and just be you puppy. సో తనని పప్పి అని పిలుస్తాడనమాట. సో తను తన ఫ్రెండ్ కి విష్ చేసినటువంటి తీరు ఇది. ఇప్పటికైనా బహుశా ఈ నెగటివిటీ పెట్టుకున్న మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటా. ఆయన ఎవరో కాదు, తన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అంటే ఇప్పుడున్న సమాజంలో అబ్బాయి అమ్మాయి ఖచ్చితంగా వేరియేషన్స్ ఉండాలి. అబ్బాయితో అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఏంటి, అమ్మాయికి అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏంటి, అసలు ఉండకూడదు, అది ఉండకూడదు అని మాట్లాడేటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద ముక్కుసూటుగా కొట్టేటువంటి వీడియోగా అనిపించింది నాకు. ఏదేమైనా తను గే అని ఒప్పుకున్నటువంటి ఎవరైతే తినున్నాడో ప్రసన్న అనేటువంటి అబ్బాయి, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవరు కూడా ఒప్పుకోరు అండ్ బయట చెప్పాలి అనుకోరు ఆ విషయాన్ని. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి ఒక్క దాన్ని మనకి అన్నారేదో లేదు అనంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరిగిపోతున్నట్టు తీసేసుకుని ఏదేదో మాట్లాడేసేటువంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ బహుశా బాగా అర్థం అవుతాయి అనుకుంటా. ఒకళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. కమింగ్ టు సుప్రీత, చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంది, ఇప్పుడు చాలా షోస్ చేస్తూ ఉంది, ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంది అండ్ తనకంటూ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసుకునింది. మూవీస్ లో కూడా బహుశా ఇప్పుడు రాబోతున్నారు. ఇవన్నీ కూడా మనకి వినిపిస్తున్నటువంటి వార్తలు. దిస్ ద ట్రూత్. దాని వాళ్ళ మదర్ గురించి చెప్పక్కర్లేదు. చాలా చాలా బ్రహ్మానందం గారితో అయితే ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేశారు అండ్ తనకంటూ ఒక గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళ మదర్ సురేఖ గారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు గురించి వచ్చేటువంటి ఏవైతే కాంబినేషన్ లో కామెంట్స్ ఉంటాయో ఆర్ కాంబినేషన్ లో కంటెంట్ ఉంటుందో దాని అందరు కూడా ఎక్కువగా అతుత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎందుకనంటే నెగిటివిటీ దగ్గరే చాలా మంది ఉంటారు కదా, సేమ్ లైక్ దట్. సో ఇది మీ అందరికి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇకపైన ఏమైనా ఫొటోస్ వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి. ఎందుకంటే తను క్లారిఫికేషన్ ఇచ్చాడు, ఐఎమ్ గే, నా ఫ్రెండ్ ఏమనకండి, హ్యాపీ బర్త్డే పప్పి అని ఇచ్చాడు. దెన్ ఒక చిన్న క్లారిఫికేషన్ అందరికి వచ్చిందని అనుకున్నా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను, చూస్తూనే ఉండండి ఆ ఛానల్.